నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ దర్శకత్వ శిక్షణలో కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ ఫిలిం డైరెక్షన్ కోర్సులో మనం రకరకాల మాడ్యూల్స్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్తో ఎలాబరేటెడ్గా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ప్రాక్టికల్ థియరీ ఎట్లా చేసుకుంటూ వెళ్తాము అనే దాన్ని మనం అనలైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు ఈరోజు మాడ్యూల్లో మనం ప్రీ ప్రొడక్షన్కు సంబంధించిన కొన్ని ఎలిమెంట్స్ని మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ప్రీ ఎలిమెంట్స్ అంటే ప్రీ ప్రొడక్షన్లో మనం ఏవైతే చేసుకోవాలో దాంట్లో ఫస్ట్ మన దగ్గరికి స్క్రిప్ట్ రాగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని స్క్రిప్ట్ని చదవడం, ఎనలైజ్ చేయడం, దాన్ని సినిమాకి ఏమేం వర్క్స్ చేయాలో ప్లాన్ చేసుకోవడం. ఈ మూడు మనం ఆ స్క్రిప్ట్తో చేయాల్సి ఉంటుంది. స్క్రిప్ట్లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే స్క్రిప్ట్ చదవడము. జనరల్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మొత్తం మంది ఇంక్లూడింగ్ డైరెక్టర్ ఆ స్క్రిప్టుని ఒక 15 నుంచి 20 సార్లు చదవాలి. ఎందుకు చదవాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లాగో వాళ్ళు చేసేటప్పుడు చదువుతాం కదా అని చాలామంది అనుకుంటారు. బట్ మనం షూట్ చేసేటప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే అన్ని క్రాఫ్ట్లకు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరిని అడుగుతాం? డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతాము. వేరే వాళ్ళు చేయాలి, కానీ వాళ్ళతో మనకు సంబంధం లేదు. చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్షన్ డిపార్ట్మెంట్దే. యాక్చువల్గా అయితే డైరెక్టర్ది, కానీ డైరెక్టర్ అన్నీ చూసుకోలేడు కాబట్టి తన బదులుగా చూసుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్లని, అసోసియేట్ డైరెక్టర్లని, కో డైరెక్టర్లని వీళ్ళని పెట్టుకున్నాడు. వాళ్ళు చూసే ప్రాసెస్ కూడా తనదే, లెక్క ప్రకారం తను చూసుకోవాల్సిందే. కానీ అన్నీ తను చూసుకోలేడు కాబట్టి కొంతమందిని నియమించుకొని వాళ్ళతో వర్క్ చేయించుకుంటున్నాడు. వీళ్ళందరం కలిసి ఒక యూనిట్. దర్శకుడు అంటే దర్శకత్వపు విభాగం మొత్తం కలిపి అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, అసోసియేట్ డైరెక్టర్లు కావచ్చు, కో డైరెక్టర్లు కావచ్చు, అందులో పనిచేసే అప్రెంటిస్లు కావచ్చు, ఎనీబడి ఎవరైనా సరే మొత్తం అందరూ కలిపి ఒక యూనిట్. అందరిది ఒకే మాటగా ఉండాలి. ఎవరు తేడా చేసినా తాడు అటు ఇటు లాగినట్టు పక్కకి వెళ్ళిపోతాయి. కాకుండా ఉండాలంటే డైరెక్షన్ టీం మొత్తం సింగిల్ యూనిట్ లాగా పనిచేయాలి. అలా పనిచేయించుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్ది, పనిచేయాల్సిన బాధ్యత డైరెక్షన్ టీమ్ది. సో అందరూ కనీసం ఒక 15 నుంచి 20 సార్లు స్క్రిప్ట్ని చదవాలి. చదివితే ఏమవుతుందంటే క్యారెక్టర్స్ ఏంటి, క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏ సిచ్యువేషన్లో ఎమోషన్స్ ఉన్నాయి, ఏ సిచ్యువేషన్ తర్వాత ఏం జరుగుతుంది, దాని ముందేం జరుగుతుంది, ఒక షాట్ తీసుకున్నా షాట్కు ముందేమవుతుంది, తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ ప్రతి వాళ్ళ మైండ్లో సెటిల్ అయిపోయి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్గా దాన్ని ఆలోచించడానికి, రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇదేం లేదనుకోండి, అక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు మొత్తం అందరూ కూర్చొని మళ్ళీ అక్కడ చర్చలు, శిఖరాగ్ర సమావేశాలు పెట్టుకున్నాం అనుకోండి, టైం వేస్ట్. మనకి సినిమా ఇండస్ట్రీలో ఒక మూడింటిని మనం ఎప్పుడు కూడా ఎంత తక్కువగా యూజ్ చేసుకోగలిగితే అంత ఎక్కువ ఫలితాలని మనం సంపాదించుకోవడానికి ట్రై చేస్తాము. ఆ మూడేమేంటి? టైం, మనీ, ఎనర్జీ. ఎనర్జీ యాక్టర్స్ ఎనర్జీ కావచ్చు, టెక్నీషియన్స్ ఎనర్జీ కావచ్చు, వర్క్ చేస్తున్న మిగతా క్రూ ఎనర్జీ కావచ్చు, వీళ్ళందరి ఎనర్జీ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. అలసిపోయిన తర్వాత పనిచేసే ప్రాసెస్కి వచ్చేసరికి ఏమవుతుంది? వాళ్ళలో ఉత్సాహం తగ్గుతుంది, ఆసక్తి తగ్గుతుంది. అందుకని ఇంట్రెస్ట్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి. ఇవన్నీ ఉండి పనిచేయాలంటే వాళ్ళ ఎనర్జీని మనం తక్కువగా వాడాలి. పని చెయ్యాలి, చేయకుండా కూర్చుంటే ఎనర్జీ పోదు కదా అనుకోకూడదు. పని చేసేటప్పుడు కూడా ఎనర్జీని ఎంత తక్కువ యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద చేసుకుంటాం. రెండవది మనీ. ఎంత డబ్బులు, ఇంతకుముందు మనం ఒక మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం బడ్జెట్ గురించి. ఎంత తక్కువ డబ్బులతో మనం ఎంత ఎక్కువ ఫలితాలని తీసుకోగలము, అట్లని కకృతి పడొద్దని కూడా చెప్పుకున్నాం. సో మనకున్న మనీని ఎంత పొదుపుగా వాడతాము. దుబారా, పొదుపు, సరైనంత. పిసినారితనం చేయొద్దు, దుబారా చేయొద్దు, పొదుపు చేయాలి. సో మనీ, ఎనర్జీ, మనీ. మూడవది టైం. అన్నిటికంటే ప్రీషియస్ ఇది. మనం కావాలంటే ఎనర్జీ రీగెయిన్ చేసుకోవచ్చు, మనీ ఎర్న్ చేసుకోవచ్చు, కానీ టైంని మళ్ళీ మనం తీసుకురాలేము. 1 సెకండ్ కూడా మన జీవితంలో గడిచిపోయిన దాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకురాలేము. కాబట్టి టైం చాలా 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 ప్రీషియస్. దాన్ని ఎంత కంఫర్టబుల్గా మనం చేసుకోగలిగితే మన వర్క్ అంత కంఫర్టబుల్గా వెళ్తుంది. దీనికి మీకు ఒక మంచి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి. పరుచూరి గోపాలకృష్ణ గారు 370 సినిమాలు రాశారు. ఇద్దరు కలిసి, పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు కలిసి. తొలినాళ్లలో వాళ్ళు కథలు రాసి డైరెక్ట్ చేస్తున్న ప్రాసెస్లో కొత్త వాళ్ళు ఎవరో వచ్చారట, బాగా చేస్తున్నారట, కొత్త వాళ్ళు ఎవరో వస్తున్నారట, బాగా చేస్తున్నారట అని పేరు వస్తుంది.
ఆ టైంలో మోదుకూరి జాన్సన్ గారు ఒక సినిమాకు రాయాలి, పాడి పంటలు భోగభాగ్యాలు, అలాంటి సినిమా, పాడి పంటలు అనుకుంటా. పిసి రెడ్డి గారు డైరెక్టరు, మోదుకూరి జాన్సన్ గారు రైటరు. మోదుకూరి జాన్సన్ గారికి ఒంట్లో బాగాలేకపోతే సెట్లో ఏదన్నా చిన్న చిన్న చేంజెస్ కానీ అప్పటికప్పుడు రాయాల్సిన అవి కానీ ఎవరు రాయాలంటే కొత్తగా వచ్చారండి కుర్రాళ్ళు అంటే సరే రమ్మనండి అన్నారు. వచ్చారు. సిచ్యువేషన్ ఏంటంటే పొలం పనులు స్టార్ట్ చేయాలి, కొబ్బరికాయ కొట్టి పొలం పనులు స్టార్ట్ చేయాలి. కృష్ణ గారు శ్రీదేవి గారితో దేవి ఆ కొబ్బరికాయ కొట్టి పొలం పనులు స్టార్ట్ చేయి అని చెప్పాలి. పరుచూరి గోపాలకృష్ణ గారికి ఇదయ్యా సీన్ అంటే ఆయన మనిషిని నమ్మితే నోట్లో మట్టి కొడతాడు, కానీ మట్టిని నమ్మితే మనకింత ముద్ద నోటికి ఇస్తుంది, అలాంటి భూదేవి తల్లికి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టు దేవి అని ఆయన డైలాగ్ రాశాడు. కృష్ణ గారు తీసుకొని చూసి ఎవరు రాశారు ఇదే అని అడిగారు. అడగగానే కొత్త కుర్రాళ్ళండి రమ్మనండి అన్నారు. నువ్వే రాసావంటే అవునండి, సరే మా నెక్స్ట్ సినిమాకి నువ్వే రాస్తున్నావు అని వరుసగా 4 సినిమాలకి కృష్ణ గారు పరుచూరి గోపాలకృష్ణ గారికి ఛాన్స్ ఇచ్చారు. అలా 350 సినిమాలు రాశారు. వాళ్ళు ఊట వస్తూనే ఉన్నాయి, ఇంకా రాస్తున్నారు. అలాంటి పరుచూరి గోపాలకృష్ణ గారిని ఎన్టీ రామారావు గారు పిలిపించారు, మా కథ చెప్తూ రండి అని. వెళ్ళారు. వెళ్తే రేపు మార్నింగ్ 3 గంటలకు వచ్చి మాకు కథ చెప్పండి అని ఆయన పక్కకి వెళ్ళారు. ఈయన నేను పడుకునేదే 2 గంటలకు పడుకుంటాను, 3 గంటలకు వచ్చి కథ చెప్పమంటున్నారు అన్నారు. ఆయన వెనక్కి వచ్చి ఏమంటున్నారు అంటే ఏం లేదన్నగారు, నేను పడుకోవడమే 2 గంటలు. ఎందుకలా 2 గంటలకు ఎందుకు పడుకోవాలి అంటే రాసుకుంటూ ఉంటాం అన్నగారు, ఆ టైం అవుతుంది. సరే ఓ పని చేయండి, 4 గంటలకు వచ్చి చెప్పండి అని వెళ్ళిపోయాడు. ఆయన ఇచ్చిన ఎగ్జామ్షన్ గంట. సరే ఏం చేయాలి, ఈయన ఉండేది కొంచెం దూరంలో ఉన్నారు. పొద్దున్నే లేచి అక్కడి నుంచి వచ్చి ఇవన్నీ తలనొప్పులు. ఎందుకని ఎన్టీ రామారావు గారి ఇంటి పక్కనే ఒక ప్రొడక్షన్ ఆఫీస్ ఉంది. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని పొద్దున్నే అన్నగారికి కథ చెప్పాలండి, ఇక్కడ నైట్ పడుకుంటానని రిక్వెస్ట్ చేసుకొని అక్కడ పడుకొని పొద్దున్నే టపా లేచేసరికి 4 అయింది. గబా రెడీ అయిపోయి వచ్చేసారు. 1 మినిట్ లేట్, 1 నిమిషం. ఈయన వెళ్ళేసరికి ఆయన స్నానాలు చేసేసి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి కుర్చీలో కూర్చొని ఉన్నారు. రండి బ్రదర్, లేట్ చేశారు మీరు. 1 నిమిషమే కదా అన్నగారు. చూడండి బ్రదర్, మీరు మా జీవితంలో నుంచి 1 లక్ష రూపాయలు తీసుకొని పారిపోతే మీరు తిరిగి వస్తే మిమ్మల్ని క్షమిస్తాం, కానీ మా జీవితంలో నుంచి మీరు 1 నిమిషం తీసుకొని పోతే మిమ్మల్ని మేము క్షమించం. ఎందుకంటే డబ్బు కావాలంటే సంపాదించుకోవచ్చు, కానీ టైంను సంపాదించుకోలేం. మీ టైం వేస్ట్ చేసుకునే హక్కు మీకుంది, కానీ మా టైం వేస్ట్ చేసే హక్కు మీకు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరుచూరి గోపాలకృష్ణ గారు ఏదైనా ప్రోగ్రాం కానీ ఏదైనా వర్క్ కానీ ఉంటే ఆన్ టైం 4 గంటల కంటే ఒక 2 నిమిషాలు, 4 గంటలు మనం ప్రోగ్రాం అంటే 4 గంటల కంటే ఒక 2 నిమిషాల ముందే అక్కడ ఉంటారు. ఆ డిసిప్లిన్ పెద్దవాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఇలాంటివే. మేము కూడా ఇండస్ట్రీలో అలాంటివే పాటించడానికి ట్రై చేస్తున్నాము. సో అది ఎప్పుడూ కూడా ఆ టైం ఎంత ప్రీషియస్. ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు 1 నిమిషం కాదు, 1 సెకండ్ కూడా మళ్ళీ తెచ్చుకోలేము. ఒకసారి పరుచూరి గోపాలకృష్ణ గారు స్క్రిప్ట్ రాస్తున్నారు, కొన్ని సీన్స్ ఆగిపోయాయి, షూటింగ్ దగ్గరలో ఉంది, రాయడానికి రండి అంటే ఎన్టీఆర్ గారి ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని రాశారు. రాస్తుంటే ఎక్కడ రాస్తారంటే సరే మా బెడ్రూమ్ ఉంది అక్కడ రాయండి అన్నారు ఎన్టీ రామారావు గారు. వెళ్ళి అయితే తలుపులు బయట నుంచి గడియ పెట్టేసి ఈయన బయట ఉన్నారు. ఒక 3:30-4 గంటల తర్వాత ఈయన కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి తలుపు కొడితే తలుపు బయట నుంచి గడిపెట్టుంది, లోపల నుంచి గడియ కొడితే ఎన్టీ రామారావు గారు ఇట్లా లుంగి ఇలా పైకి పట్టుకొని ఉన్నారు. తలుపు తీశారు. ఈయన చూసి షాకు, బయట పెద్ద ఆయన్ని చూసి. అన్నగారు అంటే వాళ్ళు ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చారు, అవి లోపల బీరువాలో పెట్టాలి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు, మీ టైం చాలా విలువైంది కదా అని మేము బయట నిలబడి ఉన్నాం అన్నారు. లుంగిలో డబ్బులు పెట్టుకొని అంటే బయట ఎక్కడ పెట్టలేరు, ఆ డబ్బులు చాలా ఆ కాలంలో చాలా పెద్ద అమౌంట్, బయట ఎక్కడ వదిలేయలేము, దాన్ని బీరువాలోనే పెట్టాలి. ఈయన 3 గంటల సేపు రాసుకుంటుంటే ఆ 3 గంటల సేపు అలా లుంగిలో డబ్బులు పెట్టుకొని 3 గంటలు ఆయన వెయిట్ చేశారు. అది డిసిప్లిన్, అది కమిట్మెంటు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఇవి. సో టైం మళ్ళీ తిరిగి రాదు. సో టైం, మనీ, ఎనర్జీ, ఈ మూడింటిని మనం ఎంత తక్కువ వాడితే అంత ఎక్కువ అవుట్పుట్ని, ఎఫెక్టివ్ అవుట్పుట్ని, పర్ఫెక్ట్ అవుట్పుట్ని మనం తెచ్చుకోగలుగుతాము. సో మనం వర్క్ చేసేటప్పుడు ఈ 15 సార్లు 20 సార్లు ప్రతి వాళ్ళం స్క్రిప్ట్ చదివితే
మనం షూటింగ్ టైంలోకి వెళ్ళినప్పుడు ఈ 3 మనకు సేవ్ అవుతాయి. టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. పర్టికులర్గా టైం ఎంత ఎక్కువ సేవ్ చేయగలిగితే అంత కంఫర్టబుల్. అందుకని ప్రతి వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరూ ఒక 15 నుంచి 20 సార్లు స్క్రిప్ట్ని కూలంకషంగా ఏ సీను, క్యారెక్టర్ ఎవరు, ఏం జరుగుతుంది, ఎవరెవరి క్యారెక్టర్ లక్షణాలు ఏంటి, ఇవన్నీ ఎనలైజ్ చేసుకుంటూ చదవాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఎనాలిసిస్ ఆఫ్ ది స్క్రిప్ట్. స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులకి ఎక్కడెక్కడ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎక్కడైనా ఇంట్రెస్ట్ తగ్గుతుందా, ప్లాట్ అంటాము. ప్లాట్ గురించి మనం స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో మనం మాట్లాడుకుంటాము. రీఅరేంజ్మెంట్ ఆఫ్ ది సీన్స్ ఇన్ అన్ ఆర్డర్ అంటాం ప్లాట్ అంటే నేను ఒక కథని రాసుకున్న తర్వాత సినిమా కోసం ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ని పర్ఫెక్ట్గా ప్రేక్షకులకి ఎప్పుడెప్పుడు అందించాలో ఆ ప్రాసెస్లో రీఅరేంజ్ చేసుకోవడాన్ని మనం ప్లాట్ అంటాం. దీన్ని ఒక రకంగా స్క్రీన్ ప్లే అని కూడా అంటాము. అంటే ఏ సీన్ తర్వాత ఏ సీన్ రావాలి, ముందు ఏది చెప్పాలి, ఏది ఓపెన్ చేయాలి, ఏది ఎప్పుడు చూపించాలి, ఏది దాచిపెట్టాలి, ఈ ఎలిమెంట్స్ అన్నీ పెట్టుకొని మనం స్క్రిప్ట్ని రీఅరేంజ్ చేసుకోవడాన్ని, కథని రీఅరేంజ్ చేసుకోవడాన్ని మనం స్క్రీన్ ప్లే లేదా ప్లాట్ అంటాము. ఈ ప్లాట్ కన్స్ట్రక్షన్ని ఒకసారి మనం ఎనలైజ్ చేసుకోవాలి. ఒక 2 గంటల సినిమా ఉంటే ఈ 2 గంటల టైంలో థియేటర్లో నుంచి ప్రేక్షకుడు బయటికి వెళ్ళే టైంకి ఎంత ఇంట్రెస్ట్తో మనం వాడిని బయటికి పంపిస్తున్నాము, ఎంత ఎఫెక్టివ్గా మనం అనుకున్న సిచ్యువేషన్స్ని అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఈ స్క్రిప్ట్లో ఎక్కడన్నా లోపాలు ఉన్నాయా? మనం 15 సార్లు చదివితే ఒకసారి చదివినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 15సారి చదివే ప్రాసెస్కి మనకి ఎక్కడెక్కడ ల్యాగ్ అవుతుంది, ఎక్కడెక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, ఎక్కడ బోరు కొడుతుంది, ఎక్కడ సోదిలాగా అనిపిస్తుంది, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. మనకే అర్థమైతే ప్రేక్షకులకి వాటిని ఎక్కడ కట్ చేసుకోవచ్చు, ఎక్కడ క్రిస్ప్ చేసుకోవచ్చు, ఎక్కడ లాగొచ్చు, ఎక్కడ హైప్ చేయొచ్చు, ఇవన్నీ మనం ఎనలైజ్ చేసుకోవచ్చు. 15 సార్లు చదవకుండా ఒకసారి చదివేసి అబ్బో సూపర్ సూపర్ సూపర్, మన స్క్రిప్ట్ మనకు బాగుంటుంది, ప్రేక్షకులకు బాగుండాలని రూల్ లేదు కదా. ప్రేక్షకులకు బాగుండాలంటే ఇందులో ఇంకేమన్నా యాడ్ చెయ్యాలా, లేదు ఇందులో నుంచి ఏమన్నా తీసేయాలా, ఇవన్నీ మనం ఎన్ని ఎక్కువసార్లు చదివితే. అట్లాగే నేరేషన్ కూడా, నేరేట్ చేసిన ప్రతిసారి మీరు ఆ కథకి యాడ్ చేసిన కొత్త ఎలిమెంట్ ఏంటి, ప్రతిసారి ఏదో ఒక కొత్త ఎలిమెంట్ ఆ స్క్రిప్ట్కి యాడ్ చేస్తూ పోవాలి. యాజ్ ఎ డైరెక్టర్ కావచ్చు, యాజ్ ఎ రైటర్ కావచ్చు. ఏ కొత్త ఎలిమెంట్ యాడ్ చేస్తే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మనం చెప్పేటప్పుడు ఫస్ట్ సారి ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పామో, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 10ఓసారి చెప్పినప్పుడు కూడా అంత ఇంట్రెస్టింగ్గా లేకపోతే మనకు తెలియకుండా ఏమవుతుంది, అది చెప్పి 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 రొటీన్ అనిపిస్తుంది. రొటీన్ అనిపించకుండా ఉండాలంటే దాంట్లో మనం ఇంకేం యాడ్ చేయాలి. ఇట్లా మనం ఆ స్క్రిప్ట్ని ఎన్నిసార్లు చదివితే, చదివిన ప్రతిసారి ఏదైనా లోపం తీసేసి ఇంకా కొత్తది యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇంట్రెస్ట్ పెరుగుతూ పోతూ ఉంటుంది ప్రేక్షకుడికి. మనం ఇంకా ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి టీంలో ఉండే ప్రతి వాళ్ళం, డైరెక్షన్ టీంలో అందరం కూడా స్క్రిప్ట్ పెట్టుకొని 15-20 సార్లు చదవాలి. దెన్ ఎనలైజ్ చేయాలి. అందరం డిస్కస్ చేసుకుంటాం, ఒక్కొక్క సీన్ పెట్టుకుంటాం, ఒక్కొక్క సీన్ని మనం ఈ సీన్ ఎలా ఉంది, ఈ సీన్ బాగుందా, దీంట్లో ఇంకేమైనా యాడ్ చేయొచ్చా, లేదా దీన్ని తీసేయచ్చా, ఉంచొచ్చా, ర్యాండమ్ పికింగ్ అవుట్ టెక్నిక్ అని ఒకటి వాడతాం. స్క్రిప్ట్లో బాగుందా బాగాలేదా, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా ఇంట్రెస్టింగ్ లేవా అనడానికి ఏం చేస్తామంటే మొత్తం స్క్రిప్ట్ పెట్టేసుకొని ఏవైనా ఒక 2 సీన్లు పిక్ చేసేసి పక్కన పెట్టేస్తాం. స్క్రిప్ట్ మొత్తం చదువుతాం. చదివినప్పుడు ఆ 2 సీన్లు లేకపోయినా స్క్రిప్ట్ ఓకే ప్రాబ్లం లేదు అనిపించింది అనుకోండి, ఆ 2 సీన్లు నాకు అక్కర్లా, అవి ఎక్స్ట్రా సీన్స్, వేస్ట్ సీన్స్. అమ్మ ఈ సీన్లు లేకపోతే ఎట్లా, స్క్రిప్ట్లో ఈ పాయింట్ తెలియదు కదా, ఇది క్యారెక్టర్ అర్థం కాదు కదా, లేకపోతే ఇది మిస్ అవుతుంది కదా అని అనిపిస్తే యాడ్ చేసుకుంటాం. మళ్ళీ ఇంకో 2 సీన్లు తీసేయండి, మళ్ళీ చదువుతాం, ఏం ప్రాబ్లం లేదు, ఆ సీన్లు అక్కర్లా నాకు. కొన్ని సినిమాలలో అసలు సంబంధం లేని సీన్స్ ఉంటాయి, ఎందుకు పెట్టారో తెలియదు. అలా ఉండకుండా మనం పర్ఫెక్ట్గా ప్రతి సీను అవసరమే, ఈ సీను తీసేస్తే మన స్క్రిప్ట్లో ఏదో ఒక భయంకరమైన ప్రాబ్లం అనిపిస్తుంది, అట్లా ప్రతి సీన్ ఉంటే మనకి బ్లాక్స్ చేస్తాం. అన్ని బ్లాక్స్ పెడితే టోటల్గా పిక్చర్ వస్తుంది. ఏ ఒక్క బ్లాక్ లేకపోయినా పిక్చర్లో ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తుంది. అట్లాగే అన్ని సీన్స్ ఉంటేనే పర్ఫెక్టు. ఏ సీన్ తీసేసినా ఏదో ఇంపర్ఫెక్షన్ ఉంది ఇందులో అనిపిస్తే ఓకే. అట్లా ప్రతి సీన్ని మనం తీసేసి పెట్టి ఇంకేదైనా యాడ్ చేయాలి. ఒక సీన్ తీసేసినప్పుడు అమ్మా ఇక్కడ లోపం ఉంది, ఇది కూడా యాడ్ చేయాల్సింది అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అట్లా ఎనలైజ్ చేసుకుంటూ వెళ్తాము.
తర్వాత ప్లాట్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తాం, స్క్రిప్ట్ ప్లే, క్యారెక్టరైజేషన్స్. క్యారెక్టర్స్ని మనం ఏం చేయాలంటే బయోగ్రఫీస్ రాసుకుంటాము. ప్రతి క్యారెక్టర్కి, ఒక సీన్లో ఉన్న క్యారెక్టర్కి కూడా బయోగ్రఫీ రాసుకోవడం బెటరు. 2 లైన్లు 3 లైన్లు అయినా రాసుకుంటాం. ఆ క్యారెక్టర్ ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, ఏం చదువుకుంది, ఏం చేస్తుంది, ఇప్పుడు ఏం చేస్తుంది, ప్రస్తుతం కథలో దాని ప్రాధాన్యత ఏంటి, ఈ క్యారెక్టర్ లేకపోతే మనకు నష్టం ఏంటి, ఈ క్యారెక్టర్ వల్ల మన కథకి జరుగుతున్న బెనిఫిట్ ఏంటి, ఇవన్నీ మనం ప్రతి క్యారెక్టర్ని అనలైజ్ చేసుకుంటూ పోతాం. ఒక్క బ్యాక్గ్రౌండ్ క్యారెక్టర్స్ అంటే అట్మాస్ఫియర్లో ఉండే క్యారెక్టర్స్ తప్ప మనం క్రియేట్ చేసే ప్రతి క్యారెక్టర్కి దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని పర్పస్ ఏంటి. ఏదో పెట్టేశాం కాబట్టి, హీరో ఉన్నాడు, హీరోకి ఒక ఫ్రెండ్ ఉండాలి కాబట్టి పెట్టాం, హీరోకి ఒక లవర్ ఉండాలి కాబట్టి పెట్టాం, హీరోకి ఒక చెల్లి ఉండాలి కాబట్టి పెట్టాం, హీరోకి ఒక తల్లి ఉండాలి కాబట్టి పెట్టాం అన్నట్టు ఉండకూడదు. ఆ క్యారెక్టర్ మొత్తం సినిమాలో ఒక్క సీను, ఈ క్యారెక్టర్ లేకపోతే, ఈ సీన్ లేకపోతే సినిమా మనకేదో లోపం ఉండేదిరా అనిపిస్తుంది. ఇప్పుడు గంగోత్రి సినిమా ఉంది. గంగోత్రి సినిమాలో ప్రగతి గారి క్యారెక్టర్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఉందా అంటే ఉంది, ఉందా అంటే ఉంది, ఉందా అంటే ఉంది అన్నట్టు ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక సీన్లో ఆవిడ పర్ఫార్మెన్స్ లేకపోతే ఈ సినిమా వేస్టేరా అన్నట్టు ఉంటుంది పర్ఫార్మెన్స్. తెలంగాణ శకుంతల గారిని, భర్తని, ఇద్దరిని కడిగి పారేస్తుంది. భలే క్యారెక్టర్ రాను, అప్పటిదాకా తలుపు ఉంది, కూర్చుంది, ఆవిడ ఉంది అన్నట్టు ఉంటుంది. ఆ సిచ్యువేషన్ చూసేసరికి ప్రాణం తీసుకొచ్చిందిరా ఈ సినిమాకి అన్న ఫీలింగ్ కలుగుతుంది. అట్లా ప్రతి క్యారెక్టర్ ఎందుకు పెట్టాం, పర్పస్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏంటి. జనరల్గా మనం స్క్రిప్ట్ రైటింగ్ కోర్సులో మాట్లాడుకుంటాం, ఇంటర్నల్ పర్పస్ ఆఫ్ ది క్యారెక్టర్, ఎక్స్టర్నల్ పర్పస్ ఆఫ్ ది క్యారెక్టర్. అంటే ఇంటర్నల్ గోల్, ఎక్స్టర్నల్ గోల్ అంటాం. అంటే ఆ క్యారెక్టర్ని ఎందుకు క్రియేట్ చేశాము దాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి. సో ప్రతిదీ దాంట్లో ఎక్కడెక్కడ మనకి విజువలైజ్ చేసే ప్రాసెస్లో ఏమేమి ఎలిమెంట్స్ని మనం వాడుకోవాలి ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఇట్లా స్క్రిప్టుని మనం పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని అనలైజ్ చేసుకుంటూ దాన్ని మనం పర్ఫెక్ట్గా రెడీ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ స్టెప్స్కి మనం మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒక స్క్రిప్ట్, బౌండెడ్ స్క్రిప్ట్, దీన్ని మళ్ళీ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఎలాబొరేటెడ్ స్క్రీన్ ప్లే అంటాం. జనరల్గా స్క్రీన్ ప్లే అనేది చాలా ఒక పెద్ద బ్రహ్మ పదార్థం. స్క్రీన్ ప్లే అంటే ఏం రాయాలి, ఎలా రాయాలి, ఇవన్నీ చాలామందికి కన్ఫ్యూజన్స్. చాలామంది స్క్రీన్ ప్లే టీచర్స్ కూడా అంటే ఏమైపోతుందంటే సిడ్ఫీల్డ్ని చదివిన వాళ్ళు, రాబర్ట్ మెకైన్ చదివిన వాళ్ళు, తర్వాత విలియం గోల్డ్మెన్ చదివిన వాళ్ళు, ఇట్లా రకరకాల మంది ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళు ఒక నలుగురు గుడ్డివాళ్ళు ఏనుగుని వర్ణించినట్టుగా ఉంటుంది. తొండం పట్టుకున్నవాడు ఏనుగంటే ఒక గొట్టంలా ఉండును అంటాడు, కాళ్ళు పట్టుకున్నవాడు ఏనుగంటే ఒక స్తంభంలా ఉండును అంటాడు, పొట్ట పట్టుకున్నవాడు ఏనుగంటే ఒక బండరాయిలా ఉండును అంటాడు, తోక పట్టుకున్నవాడు ఏనుగంటే మేకలా ఉండును అంటాడు. అట్లా విడివిడివిడిగా ఈ స్క్రీన్ ప్లేకి సంబంధించి స్టడీ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్లకు తెలిసిందే ఫైనల్ అన్న రేంజ్లో ఆలోచిస్తారు. అందరివి తెలిసి పర్ఫెక్ట్గా స్క్రీన్ ప్లే తెలియని వాళ్ళు లేరని కాదు, చాలామంది ఉన్నారు అద్భుతంగా స్క్రీన్ ప్లే మీద అనలైజ్ చేసుకునే వాళ్ళు. వాళ్ళు మొత్తం టోటాలిటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ని స్క్రీన్ ప్లేగా మార్చుకునే ప్రాసెస్ ట్రై చేస్తారు. అయితే ఇక్కడ స్క్రీన్ ప్లేలో ఏం రాయాలి, ఏం రాయకూడదు, సిడ్ఫీల్డ్ ఏం చెప్తాడు, మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒక దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. కెమెరాకు సంబంధించినవి, లైట్లకు సంబంధించినవి, యాక్టర్స్కి సూచనలకు సంబంధించినవి స్క్రీన్ ప్లేలో రాయకూడదు అంటాడు. మళ్ళీ ఆయనే రాస్తాడు. దీనికి మనకి విలియం గోల్డ్మ్యాన్ అని ఒక రైటరు సొల్యూషన్ చెప్పాడు. ద అడ్వెంచర్స్ ఆఫ్ ది స్క్రీన్ ట్రేడ్ అని ఒక పుస్తకంలో ఆయన ఈ స్క్రీన్ ప్లే 2 రకాలు, ఒకటి రీడింగ్ స్క్రీన్ ప్లే, 2 షూటింగ్ స్క్రీన్ ప్లే అని విడదీశాడు. రీడింగ్ స్క్రీన్ ప్లే అనేది మనం డైలాగ్ వర్షన్ రాసుకోకముందు రాసేది. దీన్నే జనరల్గా ట్రీట్మెంట్ అంటుంటారు. అంటే ఒక సీన్లో ఎలా ఓపెన్ చేస్తున్నాము, ఎలా దాంట్లోకి మేజర్లోకి వెళ్తున్నాము, ఎలా కన్క్లూడ్ చేస్తున్నాము, ఆ సీన్ తాలూకు ఇన్పుట్స్ ఏంటి, ఆ సీన్లో ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఏంటి, ఇవన్నీ రాసుకుంటే దాన్ని ట్రీట్మెంట్ అంటాం. దీన్ని మనం డైలాగ్ రైటర్కి ఇస్తాము. డైలాగ్ రైటర్ తన క్రియేటివిటీ తోటి దానికి మంచి మంచి పంచులు లేకపోతే డిస్క్రిప్షన్స్ యాడ్ చేసి మనకి సీన్గా చేసి మన చేతిలో పెడతాడు. ఇది రీడింగ్ స్క్రీన్ ప్లే అంటాం. మనకి ఇంటర్నేషనల్గా ఇప్పుడు అమెరికన్ రైటర్స్ గిల్డ్ కావచ్చు, అట్లాంటి చాలా చోట్ల ఈ రీడింగ్ స్క్రీన్ ప్లేలు డిస్ప్లేకి ఉంటాయి. ఎనీబడి కెన్ గో అండ్ రీడ్ ద స్క్రీన్ ప్లే. మనకి నచ్చితే ఎవరైతే రైటర్ ఉన్నాడో వాళ్ళతో కాంటాక్ట్ చేసి, బాబు నీ స్క్రీన్ ప్లేతో మేము సినిమా చేద్దాం అనుకుంటున్నామని వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళతోటి మనం సినిమా చేసే ప్రాసెస్లో మళ్ళీ ఎలాబొరేటెడ్గా వర్క్ చేసుకుంటాం. ఆ రీడింగ్ స్క్రీన్ ప్లే ఒకటైతే, స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత షూటింగ్ స్క్రీన్ ప్లే ఇంకొకటి. ఇది డైరెక్టరు, రైటరు, సినిమాటోగ్రాఫరు,
తర్వాత లొకేషను, వీటన్ని కలయికతో ఏర్పడేది. ఎప్పుడైనా సరే షూటింగ్ స్క్రీన్ ప్లే అనేది లొకేషన్ చూడకుండా రాసుకోకూడదు అంటాం. ఎందుకు అంటే లొకేషన్ ఎలా ఉంది, దీంట్లో మెట్ల మీద నుంచి దిగుతున్నాడని రాశాడు రైటరు, అక్కడ మెట్లే పెట్టలేదు లొకేషన్లో, ఏం చేయాలి? షూటింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు డోర్లో నుంచి వస్తున్నాడా, లేకపోతే దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడా, ఎట్లా వస్తున్నాడు? అక్కడ లొకేషన్లో మెట్లు ఉన్నాయనుకోండి, మెట్లు ఎట్లా ఉన్నాయి? ఇలా సర్క్యులర్ మెట్లా, స్ట్రైట్ మెట్లా, రెండు వైపుల నుంచి దిగుతున్న మెట్లా? నేను విజువల్ చేసుకోవడానికి కెమెరా ఎక్కడ పెట్టుకుంటాను, ఎక్కడి నుంచి ఎట్లా ఎంటర్ అవుతాడు, ఫ్రేమ్లోకి ఎలా ఎంటర్ అవుతాడు, ఫ్రేమ్లో నుంచి ఎలా ఎగ్జిట్ అవుతాడు, ఇవన్నీ నా మైండ్లోకి రావాలంటే నేను ఖచ్చితంగా లొకేషన్ చూసి ఆ లొకేషన్లో ఎలా 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 అడ్జస్ట్ చేసుకోవచ్చో తెలిస్తే దాన్ని బట్టి నేను షూటింగ్ స్క్రీన్ ప్లే రాసుకుంటాను. బీచ్ అన్నాను, ఎలాంటి బీచ్? యారడా బీచ్ ఒక రకంగా ఉంటుంది, భీమిలి బీచ్ ఒక రకంగా ఉంటుంది, ఆర్కే బీచ్ ఒక రకంగా ఉంటుంది, గోవా బీచ్ ఇంకో రకంగా ఉంటుంది, భీమునిపట్నం బీచ్ ఇంకొక రకంగా ఉంటుంది, చీరాల దగ్గర సూర్యలంక బీచ్ ఇంకో రకంగా ఉంటుంది, మెడ్రాస్ బీచ్ ఇంకొక రకంగా ఉంటుంది. అక్కడ ఉండే పరిసరాలు కావచ్చు, అక్కడ ఉండే ప్రాసెస్ కావచ్చు, మనుషులు కావచ్చు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. సముద్రాన్నే తీసినప్పుడు సముద్రం ఎక్కడైనా సముద్రమే. కానీ బీచ్ అన్నప్పుడు బీచ్లో మళ్ళీ ఏమేమి యాడ్, నాకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మల్లీశ్వరి సినిమా ఉంది, మల్లీశ్వరి సినిమాలో బీచ్కి వెళ్తారు, బీచ్లో ఆమె ఎగ్స్ కొంటుంది, షాపుల మధ్యలో నుంచి నడుచుకుంటూ వస్తారు. నిజానికి అది బీచ్ పక్కన వాళ్ళు వేసిన సెట్టే. మరి బీచ్లో ఎగ్స్ అమ్ముతారా? అమ్మరు కదా. కానీ ఆయన అక్కడ క్రియేట్ చేసుకున్న బీచ్లో అమ్ముతారు. మా బీచ్లో అమ్ముతారండి, మా ఇష్టం. ఇలాగే ఉన్నాను నేను, ఎక్కడ రూల్స్ లేవు. నా బీచ్లో ఇలాగే ఉంటుంది, నా ఇష్టం. హైదరాబాద్లో గట్లనే ఉంటుంది అంటాడు చూడండి వేణుమాధవ్ గారు, అట్లా మా బీచ్లో అలాగే ఉంటుంది. సో నాకేం కావాలి, అక్కడేమున్నాయి, రెండు ఎలా మ్యాచ్ చేసుకుంటాము, ఇది రీడింగ్ స్క్రీన్ ప్లే అంటాము. సో మనం ఒక డైరెక్టర్గా ఆ స్క్రిప్ట్ చదువుకొని దాన్ని మనం విజువలైజ్ చేసుకోవడానికి ఏమేమి ఇన్పుట్స్ నేను పెట్టుకుంటే ఎఫెక్టివ్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పెట్టుకున్నానా నాకు తెలిస్తే ముందే ప్లాన్ చేసుకుంటే వచ్చే అడ్వాంటేజ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చేసుకుంటే ఉండదు. నేనేమేమి తీసుకెళ్ళాలి, అక్కడ ఉదాహరణకు ఒక కొండ మీద అనుకున్నాం షూటింగు, పైకి వెళ్ళేసరికి కనీసం మిడ్ షాట్ పెట్టుకునేంత డిస్టెన్స్ కూడా లేదు. అక్కడ ఏం చేస్తాం? నేను ఇక్కడ ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్ పెట్టుకొని ఒక బ్యూటిఫుల్ మూమెంట్ పెట్టుకొని ట్రాలీ వేసి చెయ్యాలనుకున్నా, అక్కడ అవకాశమే లేదనుకోండి, ఏం చేయాలి? కాంప్రమైజ్. సినిమా విషయంలో కాంప్రమైజ్ కాకండి. ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతున్నామో క్వాలిటీ నెమ్మదిగా దిగిపోతూ ఉంటుంది. క్వాలిటీ దిగిపోతే మన అవుట్పుట్లో ఆటోమేటిక్గా ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఎనాలిసిస్ చేసుకొని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకొని మనం వెళితే అవుట్పుట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ప్రొడ్యూసర్ తాలూకు డబ్బులు కొంత మిగులుతూ వస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఇది స్క్రిప్టు రీడింగు, దాని ఎనాలిసిస్ ఒక స్టేజ్. ప్రీ ప్రొడక్షన్లో ఫస్ట్ మనకు స్క్రిప్ట్ చేతికి రాగానే చేయాల్సిన పని. ఇప్పుడు మనం మిగతా చార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటాము, తర్వాత వర్క్స్ని ప్లాన్ చేసుకుంటాము, షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటాము, ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్లో పార్ట్సే. బట్ ఇవన్నీ చేయడానికి ముందు మనకు స్క్రిప్ట్ మీద పూర్తి అవగాహన వచ్చేటట్టుగా చేసుకోవడం అన్ని ఫస్ట్ స్టేజ్గా మనం డివైడ్ చేసుకుంటాం. అంటే ప్రీ ప్రొడక్షన్లో ఫస్ట్ స్టేజ్. సో ఇట్లా రకరకాల స్టేజెస్ గురించి మనం ఇంకా మాట్లాడుకుంటూ వెళ్దాం. మనకి షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్సు, యానిమేషను, ఈ 3 విభాగాల్లో ఒకే చోట అన్ని కోర్సులు దొరికే ఏకైక ఇన్స్టిట్యూషన్ మనకి షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్. భారతదేశంలోనే అతి తక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇలాంటివి, 3 వింగ్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్. అందులో షాఫ్ట్ ఒకటి పర్ఫెక్ట్గా విత్ టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక గ్రీన్ మ్యాట్ స్టూడియో కావచ్చు, లైబ్రరీ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, అన్నిటితో ఎఫెక్టివ్గా మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి అథెంటిక్ యూజీసీ సర్టిఫైడ్ కోర్సులను మనకి ఆఫర్ చేస్తుంది. డిప్లొమాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, డిప్లొమాసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాసు, డిగ్రీసు, పీజీస్ వరకు కూడా మనకి ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజులతోటి. మీరు
కంపేర్ చేసుకుంటే మిగతా ఏ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చినా అన్నిటికంటే అతి కంఫర్టబుల్ ఫీజు, ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయగలిగిన కోర్సు ఫీజులతోటి మనకి ఆఫర్ చేస్తుంది. మీరు ఎట్లాగైతే ఇప్పుడు ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో మిగతా కోర్సెస్ కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రేపు పొద్దున ఇండస్ట్రీలోకి వెళ్తే మోర్ దెన్ 1 కోర్స్ నేర్చుకొని వెళ్ళిన వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ని మీరు యూజ్ చేసుకొని మిమ్మల్ని మీరు ఒక మంచి వండర్ఫుల్ క్రాఫ్ట్ మెన్గా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.